మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది మనకి ఇష్యూ చేసింది. మనం 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసాం. అంటే డ్రాఫ్ట్ అంటే ఆల్రెడీ మనకి గతంలో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో వచ్చినటువంటి మదర్ రోల్ కానీ అందులో సప్లిమెంటరీ అన్ని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ రోల్గా మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసాం 6వ తారీఖు. ఎస్ స్పెషల్ సమ్మర్ రివిజన్ స్టార్ట్ అయింది. దాంట్లో 6వ తారీఖు మనకు స్పెషల్ డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ చేస్తాం. అది ఇంటిగ్రేటెడ్ రోల్ అంటాం. అంటే ఆల్రెడీ మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మదర్ రోలు అందులో ఉన్నటువంటి సప్లిమెంటరీ రోల్స్ ఏవైతే అన్ని కలిపి ఇంటిగ్రేటెడ్ ఒకటే రోల్ కింద పబ్లికేషన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మళ్ళీ మనం క్లెయిమ్స్ తీసుకుంటాం. క్లెయిమ్స్ అంటే ఆల్రెడీ మనకు 6 క్లెయిమ్ కొత్తగా ఎవరైనా అర్హులైన వాళ్ళు ఎవరు ఉంటే నమోదు చేసుకోవచ్చు. ఏదైనా డెత్ కానీ పర్మిషన్ స్టూడెంట్ అవి మనం తీసేయడం కానీ మన ఓటర్ లిస్టులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడం కానీ ఏదైనా ఒకే నియోజకవర్గంలో ఒక పిఎస్ నుంచి ఒక పిఎస్కి కానీ మన కాన్స్టిట్యూన్సీ నుంచి వేరే కాన్స్టిట్యూన్సీ కానీ ఎక్కడైనా వాళ్ళు ఎవరన్నా కానీ షిఫ్టింగ్ అయితే ఫామ్ 8 ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని మనకు చాలా మందికి అనుకుంటాం మొన్నగా మనకి ఎలక్షన్ జరిగింది ఇంకే కొత్త క్లెయిమ్స్ ఏముంటాయి అనుకోవచ్చు. అయితే ఏంటంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మన తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరిగింది. అప్పుడు మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/10/23 ఇచ్చారు. అంటే 1/10/23 వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం క్లెయిమ్స్ తీసుకున్నాం. అవి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ అంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్ 10 తారీఖు వరకు క్లెయిమ్స్ తీసుకొని వాటి అన్నిటి కూడా మనం అప్రూవ్ చేయడం జరిగింది. అయితే 1/10 మన లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు తీసుకున్న అప్లికేషన్స్లో మనకి 10 రోజులు మనకి టైం ఇస్తారు మనకి ప్రాసెస్ కోసం. మనకు సైట్ ఉంది కాబట్టి ఆ 10 రోజుల్లో కూడా కొత్త అప్లికేషన్లు కూడా వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ అలాగే దాంతో పాటుగా మనం కొత్తగా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ కొంతమంది తీసుకున్నాం. అంటే ఆల్రెడీ 1/1/24 ఎవరికైతే 18 సంవత్సరాల నిండి ఓటర్కి వస్తుందో వాళ్ళకి ముందుగానే ఈసారి ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. 3 నెలలకు ఒకసారి ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అని 3 స్పెల్స్ తీసుకుంది. అంటే వాళ్ళు 17 ఇయర్సే ఉన్నారు. అప్పటికి 1/1/24 మాత్రమే వాళ్ళు 18 సంవత్సరాలు నిండుతాయి. వాళ్ళకి కూడా మనం క్లెయిమ్స్ తీసుకున్నాం. ఆ క్లెయిమ్స్ ప్లస్ ఈ ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఆల్రెడీ 1/10 తర్వాత మనకు వచ్చినట్టు కొత్త క్లెయిమ్స్ అవి ఆల్రెడీ మనకి మన దగ్గర అప్లై చేసే ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఆన్లైన్లో మనకి సైట్లో ఉన్నాయి, ఈఆర్ఓ లాగిన్లో ఉన్నాయి. వాటితో పాటుగా మనకి 1/10/23 తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల ఈ 3 నెలల్లో ఎవరైతే అర్హత వస్తుందో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే మనకి స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఏంటంటే మనకి ఏంటంటే గతంలో ఎలక్షన్ జరిగింది ఇంకా మళ్ళీ కొత్తగా ఓటర్ నమోదు అనేది కొంత ప్రాధాన్యత లేకుండా ఉన్నది, ఎక్కువ ప్రచారం జరగట్లేదు. కాబట్టి మీ ద్వారా ఏంటంటే అందరూ కూడా నేను విజ్ఞప్తి చేద్దాం ఉద్దేశంతో నేను మీతో ఒకసారి మాట్లాడడానికి అలా మిమ్మల్ని అందరూ రమ్మడం జరిగింది అనమాట. అంటే మనం ఏంటంటే తప్పనిసరిగా మళ్ళీ ఎవరైతే అర్హులైన వాళ్ళు ఎవరు ఉంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ అంటే ఎస్పెషల్లీ 18 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల నిండిన వారు మాత్రమే మనం కొత్త ఓట్లు నమోదు చేస్తాం. మనం 20 సంవత్సరాలు 20+ వాళ్ళకి కొత్త ఓట్లు 6 కింద ఫామ్ 6. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.